స్వాతంత్ర్య సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ 119వ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. హైదరాబాద్లోని నివాసంలో జగజీవన్ రామ్ చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. అణగారిన వర్గాలు, కార్మికుల సంక్షేమం కోసం జగజీవన్ కృషిని కొనియాడారు. కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని, దళితుల హక్కుల కోసం జీవితాంతం పనిచేశారని గుర్తు చేసుకున్నారు. బాపూజీ స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల మేలు కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి అన్నారు. ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్లో జగజీవన్ రామ్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అణగారిన వర్గాల కోసం ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాజీ ఉప ప్రధాని విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తెలంగాణ భవన్లో హరీష్ రావుతో సహా పలువురు నాయకులు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాబు జగజీవన్ రామ్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.